నమస్తే అండి. మెట్ల కింద టాయిలెట్ ఉండవచ్చా? లేదా మాస్టర్ బెడ్‌రూమ్‌లో టాయిలెట్ కట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది అడుగుతా ఉంటారండి. మెట్ల కింద టాయిలెట్ అనేది ఉండవచ్చండి. కానీ మెట్ల కింద టాయిలెట్ కట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరండి. ఎలా పడితే అలా ప్లేస్ ఉంది కదా అని మెట్ల కింద టాయిలెట్ కడితే మాత్రము మీరు ఖచ్చితంగా మేజర్ వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సొస్తుందండి. ఎప్పుడు కూడా మీకు ఇంకా టాయిలెట్ కట్టుకోవడానికి మాకు ప్లేస్ వేరే లేదు. ఇంకా ఎక్కడ గూడా సెట్ బ్యాక్‌లో గూడా ఖాళీ స్థలం ఎక్కువగా లేదు. మాకు ఈ మెట్ల కిందే ఇంకా బాత్రూమ్ కట్టుకోవడానికి అవకాశం ఉండేది ఎక్కడ కూడా లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు మెట్ల కింద టాయిలెట్ కట్టుకోండి. కానీ ఒక వాస్తు ప్లానర్‌ని తీసుకెళ్ళి అక్కడ ఆ బాత్రూమ్ అనేది ఎలా కట్టుకోవాలి? అసలక్కడ కట్టుకోవచ్చా లేదా అనేది ఆయన ఏం చెప్తాడో ఆయన నిర్ణయాన్ని బట్టి మీరక్కడ కట్టాలా వద్దనేది తెలుసుకోండి. అంతేగాని మీకు మీరుగా ఆ మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని టాయిలెట్స్ కడతా ఉంటే మాత్రం మీరు పప్పులే కాలేసినట్లేనండి. ఈ పొరపాట్లు చాలా మంది చేసి మళ్ళా వాటిని పీకేయడము. అంటే ఇదేమవుతుంది అనవసరంగా డబ్బు వేస్టు. ఆ స్థల టైం వేస్ట్ ఇవన్నీ అనవసరంగా చేస్తా ఉంటారండి. కాబట్టి ఒక మీరు ఆ కట్టే ముందే ఒక ఒకరితో వాస్తుగారితో నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం మీరు ఇలాంటి పనులు చేయండని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అలాగే ఇంటి లోపల మాస్టర్ బెడ్‌రూమ్‌లో గూడా టాయిలెట్స్ ఎలా కడతా ఉంటారంటే పూర్తిగా హాల్‌లోకొచ్చే విధంగా అంటే మాస్టర్ బెడ్‌రూమ్‌లో డోర్ ఉంటుంది టాయిలెట్‌కి అటాచ్డ్ టాయిలెట్ ఇది అనేది. అది పూర్తిగా హాల్లోకి పొడుగ్గా నైరుతి ఆహ్, అంటే ఆ బెడ్‌రూమ్ నుంచి పూర్తిగా వాయువ్యం వరకు వాయువ్యం మూతయ్యే విధంగా టాయిలెట్ కడతా ఉంటారండి. ఇది చాలా పెద్ద దోషాలను కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పుడు గూడా మీరు ఇంట్లో గాని, బయట గాని టాయిలెట్స్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి మీరు ఆ టాయిలెట్స్ కట్టుకోండి. అప్పుడు మాత్రం మీకవి అనుకూలిస్తాయి. అలా కాకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతికూలం చేస్తాయని నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి.